స్నేహం అంటే నవ్వులు, సరదాలు, చిన్న చిన్న ఛాలెంజ్లు. కాని కొన్నిసార్లు అదే సరదా మన జీవితాన్నే ఊహించని దారిలోకి తీసుకెళ్తుంది. నలుగురు స్నేహితులు. ఒకరోజు దెయ్యం సినిమా చూసిన తర్వాత ఎవరు నిజంగా ధైర్యవంతుడు అనే మాటతో ఒక ఛాలెంజ్ మొదలైంది. ఈ ఉదయం దెయ్యం సినిమా చూసిన తర్వాత కూడా మనలో ఎవడు అసలు భయపడకుండా కూర్చున్నాడో చెప్పండిరా. అది నువ్వే అనుకుంటున్నావా? నిన్న రాత్రి నీ ఫేస్ గుర్తుందా? మనలో ఎవరు ధైర్యవంతుడు అనేది తెలుసుకుందామా? ఒక రాత్రి మొత్తం శ్మశానంలో ఉన్నవాడు హీరో. ఓకే డన్. ఓకే డన్. సరదాగా మొదలైన ఆ మాట తర్వాత ఎవరూ వెనక్కి తగ్గలేదు. నలుగురు లోపలికి వెళ్లారు. కానీ వారికి తెలియదు అందరూ తిరిగి వస్తారా లేదా. మనలో ప్రతి ఒక్కరూ వేర్వేరు ప్లేస్లోకి వెళ్ళాలి. తెల్లవారే వరకు ఉండాలి. ఓకే ఓకే ఓకే. మనం ముగ్గురమే వచ్చాం రా. ప్రశాంత్ ఎక్కడరా? వాడు లోపలే మిగిలిపోయాడా? అతను ఒక్కడే వదిలేసి రాలేంరా. ప్రశాంత్, ప్రశాంత్, ప్రశాంత్. నాకు భయంగా ఉందిరా. ప్రశాంత్కి ఏందో. రేపు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల హెల్ప్ అడుగుదాం. ప్రశాంత్ 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 ప్రశాంత్. రాత్రి ఏదో దెయ్యంలా కనిపించిందిరా. అంతే, తర్వాత ఏం జరిగిందో తెలీదు. చూడండి, దెయ్యాలంటే ఏం లేవు, అదంతా మూఢనమ్మకాలు. రాత్రి అదిగో ఆ తెల్లని క్లాత్ చూసి భయపడ్డాడంతే. మరోసారి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. కొన్ని భయాలు బయట ఉండవు, మనలోనే ఉంటాయి. కాని మనతో పాటు నడిచే స్నేహితులు ఉన్నప్పుడు ఆ భయాలు ఓడిపోతాయి. ఫ్రెండ్స్, కొత్త ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ఎంకరేజ్ చేయండి.